వేణుగోపాల్ రెడ్డి గారు అద్దంకి దయాకర్ గారు చెప్పింది విన్నాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కూడా నా చేతిలో ఉంది. సరే, హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళు బాధ్యులు అనేది ఇందులో ఒక పాయింట్. దాని గురించి కొప్పలేశ్వర్ గారు వస్తారు, మాట్లాడదాం ఆయనతో. మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీ నేత అంటే మీ బీజేపీ నేత ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా బాధ్యుడు. ఆయన ఆర్థిక మంత్రిగా ఏం చేయాలో ఆయన విధి నిర్వహణ నిర్వహించలేదు అనేది ఇందులో క్లియర్గా చెప్పారు, ఒక పాయింట్. రెండోది, మీకు నీటిపారుదల రంగంపై కూడా విశేష అవగాహన ఉంది మీకు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కమిషన్ నివేదిక ఇచ్చింది, దానికి బాధ్యులు ఆ ప్రాజెక్ట్ అవినీతికి బాధ్యులు, ఆ ప్రాజెక్టు ఈ రకంగా అవడానికి బాధ్యులు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, ప్రధానంగా ప్రజాప్రతినిధులు వీళ్ళు ముగ్గురు. మిగిలిన అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధరరావు, ఇంకొంతమంది. ఇది పక్కన పెడితే కాళేశ్వరం కమిషన్ నుంచి వచ్చిన ఈ నివేదికను మీరు ఎలా చూస్తున్నారు? ఈటెల రాజేందర్ ప్రమేయం ఎంత? ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిజంగా అంటే కరీంనగర్ జిల్లాకు కూడా ఉపయోగం లేదు అనేది దయాకర్ గారి మాట. తెలంగాణకి ఏం ఉపయోగం లేదంటారా? అది లేదండి, ఒక ప్రాజెక్టు మొత్తానికే పనికిరాదు అనేది చెప్పడం కరెక్ట్ కదా. అట్లంటే ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ చేయండి, చేసి ఇది మొత్తానికి పనికిరాదని తీర్మానించండి. కాబట్టి మొత్తం ప్రాజెక్టులో లోపాలు ఉంటే లోపాలు వేరు, టెక్నికల్ డిజైన్స్ వేరు, అవినీతి వేరు. కానీ ప్రాజెక్టే పనికిరాదనడం అది వేరే సబ్జెక్ట్. ప్రాజెక్టే పనికిరాదన్నప్పుడు ఇవన్నీ దీని మీద ప్రాజెక్ట్ పనికిరాదని రిపోర్ట్ చేయండి, క్యాబినెట్లో తీర్మానం చేసి దాని మీద మీరు ఎట్లా ప్రొసీడ్ అవుతారో కాండి ఒకటి. రెండోది, క్యాబినెట్ అప్రూవల్ ఇంకా రాలేదు. పీసీ గోస్ కమిషన్ ఏదైతే మీకు ఇచ్చిందో దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఫస్ట్ అందరు కూడా చదువుకుంటారు అందులో ఏమున్నాయి ఏం లేవు అనేది. పబ్లిక్ డొమైన్లో పెట్టి మీరు దాన్ని సరే 1000 పేజీల 700 పేజీలు ఎంత ఉన్నదో దాన్ని ఒక ఆబ్జెక్టివ్ను మీరు క్యాబినెట్లో పెట్టి చర్చించాలని ఏదైతే అనుకుంటున్నారో క్యాబినెట్లో చర్చించినాక మీరు ఏం డెసిషన్ తీసుకున్నారో దాన్ని కూడా మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. కానీ ఏది లేకుండా కొన్ని లీకేజీలు చేసి కొంత చేయడం కరెక్ట్ కాదు. రెండోది ఏం చెప్తున్నా అంటే, రాజేందర్ గారి పార్ట్ వచ్చినప్పుడు రాజేందర్ గారికి ఇలా 1% ప్రమేయం లేదు. ఇది ఏంటంటే కేవలం రాజేందర్ గారిది పొలిటికల్ మోటివేట్తోని దీన్ని లైన్లో తీసుకొచ్చి పెట్టి బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ క్యాబినెట్ బడ్జెట్ ఆయన స్వయంగా చెప్పింది, నేను చెప్పడం కాదు, కమిషన్ ఉంది. బడ్జెట్ తీర్మానం తర్వాత శాఖల క్యాబినెట్లో బడ్జెట్ పెడతాం, బడ్జెట్ తీర్మానం అవుతుంది, శాఖల వారీగా దాన్ని అలొకేషన్ ఉంటుంది, ఆ శాఖ చూసుకుంటుంది. ఫస్ట్ పాయింట్, మాకు సంబంధం ఉండదు. ఇప్పుడు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు, మరి ఆయన కూడా పాటలోకి వస్తాడు అట్లా అంటే. రెండోది ఏం చెప్పారు, కాళేశ్వరం కమిషన్ వేశారు, కమిషన్ అప్రూవల్ అయిన తర్వాత మొత్తం కమిషన్ చూసుకుంటుంది, ఇరిగేషన్ శాఖ చూసుకుంటుంది. ఇలా రాజేందర్ గారికి ఫైనాన్స్ శాఖ సంబంధం ఉంటుంది. అసలు వాస్తవంగా రాష్ట్రంలో అయినా దేశంలో ఫైనాన్స్ శాఖ ఎగ్జిక్యూషన్ ఉండదు. ఫైనాన్స్ బడ్జెట్ అప్రూవల్ అయినాక శాఖలు కేటాయించాక శాఖలు చూసుకుంటాయి. కానీ ఇప్పుడు రాజేందర్ గారిని తీసుకొచ్చి ఆయన ఇరిగేషన్ శాఖ నిర్వహించండా లేకపోతే ఏమైనా కాళేశ్వరం కమిషన్ శాఖ నిర్వహించండా, ఏది లేకుండా క్యాబినెట్లో ఆమోదమైన దాని మీద మీరు బడ్జెట్ ఆమోదమయ్యి అలొకేషన్స్ అయిన దాని మీద తీసుకొచ్చి పెట్టి మరి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ వేయండు, ఫైనాన్షియల్ సెక్రటరీ వేయండు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మరి ఇప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? ఇది రాజేందర్ గారు ఆ రోజే చెప్పిండు. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ మోటివేషన్తో మీరు ఏదో ఒక బీసీ సీఎం లెవెల్ ఏదైనా కాబట్టి ఆయన డ్యామేజ్ చేయాలనే ఆలోచనతో రాజకీయ కుట్రలతో చేస్తే అది నిలవది. ఒకవేళ మీరు చేసినా కూడా కోర్టులో కూడా నిలవది, పబ్లిక్లోకి వెళ్తారు, పబ్లిక్ కూడా దాంట్లో ఏంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ రకమైన మీరు కాళేశ్వరం ప్రాజెక్టుని ఇరిగేషన్ మంత్రికి చీఫ్ మినిస్టర్కి మధ్య విభేదాలని మొత్తం ప్రాజెక్ట్ని రివ్యూ చేయాలి, మొత్తం ప్రాజెక్ట్ని ఎంక్వైరీ చేయాలని ఇప్పుడు దయాకర్ గారు అన్నట్టు చెప్పిండు. కానీ ఇవాళ బ్యారేజ్ల వరకే చేస్తున్నారు. మొత్తం చేయండి, ఇక్కడ నుంచి అక్కడ స్టార్టింగ్ నుంచి మొత్తం చేయండి. చేసి ఒకవేళ మేమేమో దాంట్లో అవినీతి జరిగినా దాంట్లో ఏమైనా ఇంటెన్షనల్ కానీ ఏదైనా కానీ ఏమైనా లోపాలు జరిగినా చేయండి. మరి మొత్తం ఎందుకు చేస్తలేరు? మొత్తం చేస్తే కాంట్రాక్టర్లు కూడా వస్తారు కదా, మీరు కాంట్రాక్టర్లు ఎందుకు పాటు చేస్తలేరు? మరి కాంట్రాక్టర్లు ఓన్ డిజైన్ చేసిండు కదా, బ్యారేజ్లే కాకుండా మీద కూడా మీరు కాంట్రాక్టర్లను వదిలిపెట్టేస్తారు. అందరిని వదిలిపెట్టేసి మొత్తం ప్రాజెక్ట్ను రివ్యూ చేయకుండా మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయకుండా మీరు కేవలం బ్యారేజ్లో చేసింది. బ్యారేజ్లు కూడా నేను చేయొద్దంటే నేను చేయండి, కానీ బ్యారేజ్లలో జరిగిన టెక్నికల్ డిజైన్స్ ఇవన్నీ కమిషనే చేసినట్టు మొత్తానికి ఎందుకు వేయలేదు కమిషన్? అవినీతికి సంబంధించిన అంశంలో కూడా కమిషన్ ఎందుకు వేయలేదు? అవినీతి పార్టే కమిషన్ తీసుకోలేదని చెప్పారు వీళ్ళు. ఇవాళ అవినీతి పార్టీని మళ్ళీ తీసుకొచ్చారు. అవినీతి పార్టీని తీసుకొచ్చినప్పుడు ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ మిస్లేనియస్ ఉన్నాయి అవి కూడా చెప్పాలి కదా. ఏదున్నా కూడా ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెట్టండి, మీరు లీగల్ ఎంక్వైరీ చేయండి, దాని మీద ఖచ్చితంగా పాలు నీళ్ళు చేయండి. ఇప్పటి వరకు క్యాబినెట్ మీటింగ్ ఇంకా మీరు కొద్దిసేపటికి అవుతుంది అంటారు. క్యాబినెట్ మీటింగ్ అప్రూవల్ రానియండి, అఫీషియల్ రిపోర్ట్ రానియండి. అఫీషియల్ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం.
అంతేగాని పొలిటికల్గా ఉపయోగించుకొని దీన్ని చేద్దామంటే మొత్తం ప్రాజెక్టు మీద జరిగిన అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఈ పొలిటికల్ ఎజెండానే ముందుకు వస్తుంది. ఎన్నో కేసులు చూస్తున్నాం దేశంలో ఇవాళ. కాబట్టి ఈ పొలిటికల్ ఎజెండా పోకుండా వాస్తవాలు బయటికి తీసే ప్రయత్నం చేయండి. మొత్తం ప్రాజెక్టును మీరు కమిషన్ వేసి ఎంక్వైరీ చేయండి. మీరు ఆ ఎంక్వైరీ చేసిన మూడిట్లలో అవినీతి పాటను తీసుకురా, లేదు మొత్తం ప్రాజెక్టు మీద ఏమైనా అవినీతి జరిగితే దాన్ని కూడా తీసుకురండి. అట్లా చేయాలి తప్ప ఇంట్లో కాంట్రాక్టర్లు ఎక్కడ పోయిండ్రు? మొత్తం కాంట్రాక్టెడ్ ఓన్ డిజైన్ చేసిండు కదా, మరి కాంట్రాక్టర్ ఇప్పుడు మీతోనే ఉన్నాడు కదా, మీ పనులు కూడా మళ్ళా ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు ఉన్నారు. మాట్లాడదాం ఒక్క నిమిషం. దయాకర్ గారు, ఇక్కడ గోపాల్ రెడ్డి గారు చెప్తున్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే మీరు దాదాపు ఏడాది పాటు ఈ కమిషన్ విచారించింది, పిఎస్ జోషి కమిషన్. అయితే ఈ ఏడాది పాటులో కేవలం 3 బ్యారేజ్ల చుట్టే తిరిగారు. టెక్నికల్ అంశాలు అన్నారు ముందు, ఇప్పుడు ఆర్థిక అంశాలు కూడా వచ్చాయి. ఈ ఏడాదిలో కాళేశ్వరం కమిషన్ మీదే మీరు రిపోర్ట్ ఇవ్వచ్చు, విచారించవచ్చు. ఇప్పుడు మీరు చేసింది మొత్తం 10,000 కోట్ల లోపే విచారణ ఓవరాల్గా 3 బ్యారేజ్లో కంపేర్ చేస్తే. ఇప్పుడు బ్యారేజ్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనది మేడిగడ్డ అనేది 2 పిల్లర్లు కుంగిపోవడం అనేది దాని మీదనే కమిషన్ మేజర్గా. దాంతో పాటు సుందిల్లనే కదా బొంగబడ్డది, సుందిల్లా సో అన్నారమా అన్నారం పడలేదు, సుందిల్ల పడింది. ఇవి 2 ఏంటంటే అసలు ఈ ప్రాజెక్టు ఇట్లా కావడానికి కారణం ఏందనేది తెలవాలి, తర్వాత దీంట్లో ఏం జరిగిందనేది తెలవాలి అనే ఉద్దేశంతోనే కమిషన్ పడింది. ఇక్కడ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కూడా డిలేకు ఒక కారణమే. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కూడా ఇవ్వాలి కదా మనం. దీంట్లో దాన్ని ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో ఇచ్చిన రిపోర్ట్ను కూడా ఈ కమిషన్ దాన్ని చూస్తుంది. కాబట్టి అది వచ్చేంత వరకు కూడా ఆగిన తర్వాతనే దీన్ని ఎక్స్టెండ్ చేసి మనం చేసింది. నేను కూడా అన్నది ఇప్పుడు ఎవరు వేణుగోపాల్ రెడ్డి గారు అన్నదే కాదు, నేను కూడా ఏంటి ఇప్పుడు నేను మల్లన సాగర్ తర్వాత కొండపోచమ్మ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన భూ నిర్వాసితులకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ, దామోదర రాజనరసింహ గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కమ్యూనిస్టులు కోదండరామ్ గారు ఆల్ పార్టీ మేము గజ్వేల్ బంద్ ఇచ్చినాం ఒకసారి. ఆ రోజు ఏంటంటే అక్కడ భూ నిర్వాసితుల సమస్య పెద్దగా ఉండే. 10 లక్షల రూపాయలకే ఎకరము భూమిని తీసుకున్న అనే దానికంటే గుంజుకున్న చరిత్ర. ఆ రోజుల్లో దాని మార్కెట్ వాల్యూ ఏముంది, బుక్ వాల్యూ ఏముంది అనేది కూడా పెద్ద చర్చ జరిగింది. సో ఆ విధంగా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు టార్గెట్లు ఇచ్చి భూసేకరణ చేసిన వ్యవస్థ. నేను అనుకుంటున్న దాంట్లో అదే కాదు, మొత్తం ప్రాజెక్టులకు అది నిమ్స్ కానీ లేకపోతే ఈ ప్రాంతంలో మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకా కొన్నిటికి వాళ్ళు సేకరించిన భూమి విలువ భూమి యొక్క మొత్తం ఎకరాలు 20,000 ఎకరాల పైచిలకు సేకరించింది. అది కూడా అన్యాయం ఉంది. దీంట్లో 8,000 ఎకరాలు దీంట్లో సేకరించాల్సి వచ్చింది నాకు తెలిసి కాళేశ్వరంలో. ఇది కూడా అవకతవకలు చేసింది. ఒకటి, ఆ ప్రాజెక్ట్ లో వినియోగించిన మెటీరియల్స్ లో కూడా పంప్ హౌజులు కానీ, పంప్ హౌజుల పైపులు కానీ, పంప్ హౌజ్ మోటార్స్ కానీ 1కి 2 సార్లు, 1కి 2 కాస్ట్ పెట్టి తెచ్చింది. ఇదే మోటార్ ఇంకో దేశంలోనో ఇంకో ప్రాంతంలోనో కొంటే అది 2 రూపాయలు ఉంటే ఇక్కడ 4 రూపాయలకు పెట్టుకున్నారు. అందుకనే పూర్తి స్థాయి సమగ్ర విచారణ నేను కూడా ఎందుకంటున్నా ఇది ఒక లిమిటెడ్ వర్షన్ గానే జరిగింది. కాబట్టి రేపు సిట్ వేసిన తర్వాత లేదంటే కాళేశ్వరం దర్యాప్తుకు సంబంధించి ఏదైనా ప్రత్యేక బేసిక్ పాయింట్ దయాకర్ గారు, బేసిక్ పాయింట్ ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక బడ్జెట్ ఆమోదించాక ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. అక్కడి వరకే ఈటెల రాజేందర్ ప్రమేయం. ఆయన ఎందుకు తెచ్చారు? రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టడానికి తప్ప. ఇప్పుడు ఫినాన్షియల్ అప్రైజల్ అనేది ఒకటి ఉంటది. ఫినాన్షియల్ అప్రూవల్ రావాలంటే అప్రైజ్ చేస్తుంది. ఒక నిమిషం ఆగి, నువ్వు చెప్పువాలే, నువ్వే చెప్పాలి. ఎందుకంటే ఆయన మీ పార్టీలో ఉన్నాడు. ఆయన వచ్చు కానీ ఫినాన్షియల్ అప్రైజల్ అనేది ఎట్లయిద్దంటే ఒక ప్రాజెక్టు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో నిర్మించాలని తలపెట్టినప్పుడు దాని యొక్క మీరు మాట్లాడండి చెప్పండి. హలో, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. రాజేందర్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆర్థిక శాఖ అదే చెప్తాను సార్.
ఇప్పుడు మీరు పంపిన రిపోర్ట్లో నేను ఈ 10 పేజీల రిపోర్ట్లో ఇప్పుడు చదివాను. రాజేందర్ గారి పాటు ఒక 3 లైన్లు ఇచ్చారు. అందులో ఏమి ఇచ్చారు? రాజేందర్ గారు పట్టించుకోలేదని ఇచ్చింది తప్ప అసలు రాజేందర్ గారు ఆర్థిక శాఖ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది, ఎక్కడ అమౌంట్ డైరెక్ట్ ఈ యొక్క ప్రాజెక్టుకు రిలీజ్ చేసింది, ఎక్కడ సిగ్నేచర్ ఉన్నది, పలానా దాంట్లో ఉన్నదని స్పెసిఫిక్ ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ రాజేందర్ గారు కానీ ఆర్థిక శాఖ కానీ ఇన్వాల్వ్ అయ్యి పలానా కాడ చేసింది అని చెప్తే అది ఏమైనా ఉంటుంది. అలా స్పెసిఫిక్గా ఏం లేదు. ఉట్టిగా రాజేందర్ గారు ఆర్థిక శాఖ అనేది పెట్టిండ్రు, ఆడ దాన్ని పట్టించుకోలేదని పెట్టారు. అది ఎట్లా? ఆర్థిక శాఖకు ఒకసారి బడ్జెట్ అలొకేషన్స్ అయ్యి ఇరిగేషన్ శాఖ పోయిన తర్వాత ఆయన సంబంధమే ఉండదు. సంబంధం లేని వ్యక్తులను సంబంధం లేని శాఖను తీసుకొచ్చి మీరు యాడ్ చేస్తారు. వేణుగోపాల్ రెడ్డి గారు, మన దగ్గర ఉన్నది కేవలం లీక్ అయిన 10 పేజీలే. అది 1000 పేజీల రిపోర్ట్ లో ఇంకేముందో మనం చూడాలి. అది కాదు, నాది కట్ అయింది కానీ ఒక మాట చెప్తా. ఈటల రాజేందర్ గారు 1000 పేజీల రిపోర్ట్ కూడా నేను పబ్లిక్ డొమైన్ లో పెట్టుకుంటున్నా. డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు క్యాబినెట్ అప్రూవల్ చేసినప్పుడు, క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని మీరు పబ్లిక్ డొమైన్ లో పెడతారు కదా. పెట్టినప్పుడు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టుకునేది చదువుకుంటారు. మొత్తం చదవాలంటే మొత్తం కూడా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. సీక్రెట్ కాదు కదా, పబ్లిక్ డొమైన్ లో అది పెట్టినాక మాట్లాడాలి. ఇదేమైనా బీజేపీ ప్రభుత్వము లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. వేణుగోపాల్ రెడ్డి గారు పబ్లిక్ డొమైన్ లో ఉంచుతారు. పబ్లిక్ డొమైన్ లో ఉంచకుండా ఎట్లుంటది? ప్రజల ముందు ఆ డాక్యుమెంట్ పెట్టడానికి కమిషన్ వేసినాం కానీ మాకు అనుకూలంగా మార్చుకోవడానికి కాదు కదా. ఇలా సీక్రెసీ మెయింటైన్ చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా ప్రజలందరూ అడిగితే అవకాశం ఉంటుందో రాజకీయ పక్షాలకు కూడా ఇవ్వకుండా ఇస్తారు. అదేం పెద్ద సమస్య కూడా కాదు. ఎందుకంటే అసలు సమస్యను పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లు ఇస్తారా, లేకపోతే ఇంతవరకు ఎంత జరిగింది, ఎందుకు జరిగింది, ఇది కాదు. కొసర్లు ఎత్తుకడం కాదు. మీరు ఇలా ఈటల రాజేందర్ గారి విషయంలో వారెందుకు ఆయన బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది అని అంటే, ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్ గా ఆయన ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని మనం అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఆ ఇండిపెండెంట్ శాఖలకు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు చేసిందని చెప్పి తప్పు చేయమని చెప్పి చేసినా కూడా తను కూడా తప్పు అవుతాడు కదా. అక్కడ వారు బైండ్ అయ్యింది కాబట్టి అక్కడ వారిని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఇలా కమిషన్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ఏ శాఖ మంత్రి కేసీఆర్ గారి హయాంలో తను ఇండిపెండెంట్ గా వ్యవహరించిన వాళ్ళు ఎవరో నాకు చూపించండి. ఇలా హరీష్ రావు గారి మీద వచ్చింది. హరీష్ రావు గారు విల్ఫుల్ గా చేసిండా? కేసీఆర్ చెప్తే కాదా? ఇచ్చిన ఏవైతే రిపోర్ట్స్, ఫీజిబుల్ రిపోర్ట్స్ కానీ లేకపోతే పర్యావరణ అనుమతులకు సంబంధించి కానీ ఇతరత్ర ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చెప్తే వాటిని తొక్కిపెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా కట్టుకున్నారు. అన్ని పర్మిషన్స్ ఇచ్చిందని చెప్పిండ్రు. ఇలాంటి పర్మిషన్, అన్ని పర్మిషన్స్ ఇస్తే లేకపోతే రాఫ్కోసో ఇతరత్ర సిడబ్ల్యూసీ అన్ని ఇస్తే ఇలా బ్రిడ్జి ఎందుకు కుంగుబాటు అయిందని చెప్పేసి మరి ఏమంటాము క్వాలిటీ కంట్రోల్ ఎవరు దానికి సంబంధించి ఎవరు చర్చ పెట్టలేదా? సాంకేతికంగా ఇది సమస్య అయిందని ఎవరు చెప్పలేదా? అవన్నీ తొక్కిపెట్టింది హరీష్ రావు గారు కాబట్టి ఆయన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉండి మాట్లాడి ఇట్లా ఈడ కట్టడం మంచిది కాదని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి మనకు తెలియదా? కాబట్టి అలా ప్రతి ఒక్క మంత్రి కూడా ఇండిపెండెంట్ గా వ్యవహరించకుండా ఆ రోజు చేసిన వాటికి అలా హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కేసీఆర్ గారు మాట్లాడినందుకే. ఇప్పుడు వారు చెప్పేది వరంగల్ తర్వాత ఎల్ఎండి నుంచి వచ్చే phase 1 phase 2 కును phase 2 ఏదైతే ఉందో దానికి నీళ్ళు వచ్చేటందుకు మనము కాకతీయ కాలువ డిజైన్ మార్చాలని ఉద్యమంలో మాట్లాడుకున్నాం. ఆ కాకతీయ కాలువ డిజైన్ మారలేదు, ప్రకాశం కూడా తెలుసు. సరే, ఇవి కొన్ని అంశాలు, ఇప్పుడు ఈ అంశాలు పక్క పెడదాం. ఇప్పుడు మనం మెయిన్ చర్చ మీకు 10 పేజీల దాని మీద నడుస్తున్నాం. నేనేమంటున్నా అంటే, మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది గవర్నమెంట్. ఇప్పుడు ప్రకాశం చెప్పినట్టు తుమ్మిడి హెట్టు మీరు మొదలు పెట్టలేదు, దాని మీద ఇప్పటికి ఏం కార్యాచరణ మొదలు కాలేదు. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 80-90 కోట్లతో కాలువలు తవ్విండ్రు, అది ఇప్పటికీ అట్లనే ఉన్నది. రెండోది నేనేమంటున్నా, కాళేశ్వరం మీద ఇన్ని మరి 1,00,000 కోట్ల 96 కోట్లు పెట్టి కట్టిన దానికి ఇప్పుడు దాన్ని ఇప్పటి ప్రభుత్వం సరే మీరు అవినీతి మీద కావచ్చు లేకపోతే టెక్నికల్ డిజైన్స్ లోపాల మీద డ్యామేజ్ మీద మీరు ఎంక్వైరీ చేస్తున్నారు కదా. చేసినప్పుడు మరి దాన్ని ఎప్పటి వరకు రిపేర్ చేస్తారు, ఎప్పటి వరకు ప్రజలకు నీళ్ళు అందిస్తారు? యువతల అయితే అన్ని మనం ఎక్కడికక్కడ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ అన్ని కూడా రిజర్వాయర్లు కట్టుకున్నాం కదా, పైప్ లైన్లు వేసుకున్నాం కదా, మరి పంపులు కూడా పెట్టుకున్నాం కదా. అవన్నీ వాటి మీద ఎందుకు చేస్తలేరు? అది ఎప్పుడు రిపేర్ చేసి ఎప్పుడు దాన్ని ప్రజలకు నీళ్ళు ఇస్తారనేది మీ ప్రభుత్వం మీద బాధ్యత ఉన్నది చెప్పాలి. అది చెప్పకుండా మీరు కేవలం కాళేశ్వరాన్ని యొక్క డ్యామేజ్ మీరు విస్మరిస్తున్నారు. అదొకటి చేయాలి. గత సంవత్సరం పంపులు మునిగితే పంపుల మీద కూడా మీరు ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు ఎంక్వైరీలా ఎందుకు మునిగినాయి ఏమైనా దాని మీద ఏం జరిగింది కూడా మీరు చేయలేదు.
కాబట్టి మీరు ఎక్కడైతే కొద్దిగా మీ అవసరం ఉన్న వరకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వరకే మీరు ఈ కమిషన్ ఎంక్వైరీ చేసి మిగతా వదిలిపెడుతున్నారు. మీరు మొత్తం ఎంక్వైరీ చేయండి. మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏందో ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి. ఆ కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఇన్కంప్లీట్ ఉన్న పంట కాలువలు కానీ రిజర్వాయర్ల కాడ కానీ ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? దానికి బడ్జెట్ అలొకేషన్ లేదు ఇప్పటి వరకు. మీరు కాళేశ్వరం అక్కడ బ్యారేజ్ కార్డు విషయం చెప్తున్నారు. ఇంతకుముందు మరి వరద కాలువ వచ్చిన నీళ్లు మిడ్మాల నుంచి మల్లన్న సార్ ఇవన్నీ ఎట్లా తీసుకుపోతారు? దాని మీద మీకు వర్క్ డెవలప్మెంట్ లేదు, అవేం లేవు. తీసుకొచ్చే నీళ్ళు కానీ ఇవన్నీ ఏవి లేకుండా అన్ని పక్కకు పెట్టేసి కేవలం వివాదం మీద మాత్రమే మీ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. ప్రభుత్వం సాగునీటి మీద ఇప్పటి వరకు మరి ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ కానీ లేదంటే ఇప్పుడు డ్యామేజ్ ఏదైనా రిపేర్ చేసి కానీ ప్రజలు నీళ్ళు ఇచ్చే దాని విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపుతలేనేది నా ఆరోపణ. రైట్, ఒక్క నిమిషం దయాకర్ గారు మీ దగ్గరికి లాస్ట్కి వస్తాను. ప్రకాష్ మీరు అదే కృష్ణా మీద కూడా అదే పరిస్థితి ఉన్నది. మీకు టైం బాండ్ ప్రోగ్రామ్ ఒక ప్రాజెక్ట్ ఒక టైం బాండ్ మీద చేస్తామని ఇప్పటి వరకు మీ దగ్గర లేనే లేదు. మీకు ఇంకా 3 సంవత్సరాలు మీరు పెట్టిన బడ్జెట్ అలొకేషన్స్ ఇంప్లిమెంట్